హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి రీసెంట్‌గా ఏం జరిగిందంటే 'బబ్లు బుక్స్‌కి' నేను కవర్స్ వేస్తున్నాను. మీరు కూడా చూసే ఉంటారు కదా! ఆ వీడియో. సో, అది ఎంత టైం పట్టిందంటే మినిమమ్ ఒక 1 ½ అవర్ పట్టింది. అంటే బుక్స్‌కి, నోట్ బుక్స్ అన్నిటికి కవర్స్ వేసి పిన్స్ కొట్టేసరికి. సో, ఆ మొత్తం అయిపోయేంత వరకు ఆ పనంతా అయిపోయే వరకు కూడా నేను అసలు లేవలేదు మధ్యలో. కూర్చొని అలాగే వేస్తున్నాను. 1 ½ అవర్ అలా కంటిన్యూ‌గా కూర్చోవడంతో ఒక్కసారి సడెన్‌గా లేచేసరికి బ్యాక్ పెయిన్ అంతా అసలు విపరీతంగా వచ్చేసిందనమాట. ఒక 2 డేస్ వరకు బ్యాక్ పెయిన్ అలాగే ఉంది నాకు. నేను మూజల్ రాసాను, టాబ్లెట్ వేసుకున్నాను. అయినా గూడా బ్యాక్ పెయిన్ అనేది నిజంగా తగ్గలేదు. నాకప్పుడు అనిపిచ్చింది 30కి ప్లస్‌లో వస్తున్నాము అనుకున్నప్పుడు ఇంకేంటంటే మన ఆడవాళ్ళలో బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయని. సో, అలాగే క్లైమేట్ గూడా ఒకటి చేంజ్ అవుతుంది గదా! జలుబు, జ్వరాలు, పిల్లలకి రాడాలు. నాకైతే చలికాలం, వర్షాకాలం ఇట్లా వస్తుంది అన్నప్పుడు నాకు విపరీతమైన దగ్గు, దాంతో పాటు కొంచెం జలుబు గూడా స్టార్ట్ అయిపోతది. సో, అందుకే వర్షాకాలం స్టార్టింగ్‌లోనే ఇట్లా చినుకులు పడుతున్నాయి అనుకున్నప్పుడే నాకెందుకో అనిపిచ్చింది. ముందే ఇవన్నీ తీసుకుందాం అని చెప్పేసి. అందుకే అర్జెంట్‌గా నేను బబ్బులుని డ్రాప్ చేసేసి స్కూల్‌లో అటునుంచటే డైరెక్ట్ నేను మెడికల్ షాప్‌కయితే వెళ్ళాను అపోలోకి. సో, అక్కడికెళ్ళి బబ్లుకి చిన్న పిల్లలకి కావాల్సిన ఫీవర్ టానిక్, కోల్డ్ టానిక్, నాకు దగ్గు టానిక్, బాడీ పెయిన్స్ టాబ్లెట్, జలుబు టాబ్లెట్స్, ఒక జండు బామ్, మా ఆయనకి నవరత్న ఆయిల్ ఇవన్నీ తీసుకొని ఉమెన్స్ ప్లస్ కూడా నేను తీసుకున్నాను. ఈ పౌడర్‌ని డైలీ 2 టైమ్స్ తీసుకోవాలంట. ఇంక అన్నీ తీసుకొని ఇంటికొచ్చేటప్పుడే వర్షం కురవడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, చిన్న పిల్లల ఛాన్స్ అయితే తీసుకోలేం గదా! సో, అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఇవన్నీ తెచ్చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.